సుపరిపాలనకు ఏడాది. అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ విద్యార్థిని ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో మా స్థానిక జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏర్పడి నేటికి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పీడ విరగడై అంటే వైసీపీ పీడ విరగడై ఏడాది, సుపరిపాలన ప్రారంభమై ఏడాది అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక దీపావళి పండుగ మాదిరిగా, ఒక సంక్రాంతి పండుగ మాదిరిగా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దాంట్లో భాగంగా ఈరోజు మేము పాడేరు డివిజన్ పరిధిలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఉదయాన్నే ముగ్గులు పోటీలు, అలాగే సాయంత్రం బాణసంచ కాల్చి కేకులు కటింగులు చేసి ఈరోజు మేము సుపరిపాలనకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, అదేవిధంగా నరకాసురుడిని సంహరించిన తర్వాత దీపావళి పండుగ ఎలాగైతే చేసుకుంటారో అదేవిధంగా వైసీపీ పీడ విరగడైన సందర్భంగా ఈరోజు బాణసంచ కాల్చి ఆ రకంగా మేము ఈరోజు దీపావళి పండుగ మాదిరిగా ఈరోజు రాష్ట్రంలో పీడ విరగడైందనే కార్యక్రమాన్ని చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక కార్యక్రమం జూన్ 4వ తారీఖు మరి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికి సందర్భంగా వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయి కనీసం ప్రతిపక్ష స్థాయికి కూడా లేకుండా ప్రజలంతా విస్మరించినప్పటికీ వెన్నుపోటు కార్యక్రమం పేరుతో ఈరోజు వైసీపీ నాయకులు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెన్నుపోటు అనే పదానికి మరి కేరప్ అడ్రస్ వైసీపీ అని చెప్పేదంటో సందేహం లేదు. దొంగే దొంగ అంటే అర్థం ఏంటో తెలియదని మేము అనుకుంటుంటే దొంగే దొంగ అంటే దానికి అర్థం మేమనే పద్ధతిలో వైసీపీ నాయకులు మరి ఈరోజు చేపట్టిన కార్యక్రమాన్ని మనం ఉదాహరణగా చెప్పవచ్చు. కారణం ఏంటంటే ఆస్తుల్లో వాటి ఇవ్వాల్సి ఉంటుందని తన సొంత సోదరిని మరి ఇంటి నుంచి గెంతేసిన చరిత్ర మరి జగన్మోహన్ రెడ్డిది. అది వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉన్నాం. సొంత తల్లిని మరి తన బిడ్డను మరి 9 మాసాలు మోసి పెంచినటువంటి సొంత తల్లిని కూడా ఇంటి నుంచి తరిమేసినటువంటి వ్యక్తి ఆయన చేసింది అది వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉన్నాం. రాష్ట్రానికి ఆర్థికంగా దివాలా తీయించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఒక పరిశ్రమ రాకుండా చేసి గిరిజన ప్రాంతం నుండి చట్టాలన్నీ ఉల్లంఘించి జీవన్ నెంబర్ 3 లాంటిది పోవడానికి ప్రధాన కారకుడైనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు చేసింది వెన్నుపోటు కాదా అని అడుగుతున్నాం. ఆ రకంగా వెన్నుపోటుకి కేరప్ అడ్రస్ అయినటువంటి మరి వైసీపీ ప్రభుత్వం ఈరోజు వెన్నుపోటు కార్యక్రమం చేపట్టడం అనేది మరి దొంగ అనే దానికి పెద్ద ఉదాహరణ.